అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దైవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ద్వాదశ రాశులైన ఆఖరి రాశి మీనరాశి. మరి మీనరాశి వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో గురుగ్రహ సంచారం జరగబోతుంది కాబట్టి దాని ప్రభావం ఎలా ఉంటుంది? అలాగే ఏలినాటి శనితో ప్రభావం ఉంది, ఆల్రెడీ బాధపడుతూ ఉన్నారు. ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుంది అంటారు వీరికి? మీనరాశి వారికి ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే కనుక శని సంచారం వల్ల కావచ్చు, ఏలినాటి శని ప్రభావం వల్ల కావచ్చు, లేదా గురు సంచారం, గురు మార్పు చెందడం వల్ల కూడా కావచ్చు, అంత చెప్పుకోదగ్గటువంటి ఆసక్తికరమైనటువంటి ఫలితాలు అయితే మధ్యమ ఫలితాలు అనేటటువంటిది చెప్పుకోవచ్చు. అంత హై పొజిషన్ అని చెప్పుకొని లో పొజిషన్, మీడియం, అంటే వీళ్ళ జీవితము ఎక్కడ తీస్తామో కూడా అక్కడే ఉంటుంది. కష్టపడతాము, ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది, అది ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే ఈ రోజున మనం ఏదైనా అనుకున్నాము, పని ఏదైనా అనుకున్నాము అంటే అది ఆలస్యం జరగడం కానీ లేదా విఫలం అవడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఒక రోజులో కావాల్సిన పని కూడా 10 రోజులు పొడిగించేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకు ఈ రాబోయేటటువంటి రోజుల్లో కూడా కాస్త గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, కాస్త నష్టపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఖర్చులు అధికమవుతూ ఉంటాయి. అది ఏదైనా శుభకార్యానికి కావచ్చు, లేదు అని అంటే కనుక తమ యొక్క జల్సాలకు కావచ్చు, వ్యసనాలకు కావచ్చు, ఏదో ఒక దానికి డబ్బులు అయితే విపరీతంగా ఖర్చు అయిపోవడం ప్రారంభమవుతూ ఉంటుంది. మానసిక చింతన ఎక్కువగా ఏర్పడేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతూ ఉంటూ ఉంటాయి. మనం మంచి చేద్దాం అనుకున్నా కూడా ఎదుటి వాళ్ళని మనల్ని చెడుగా అనుకునేటటువంటి తరహాలు ఎక్కువగా ఉంటాయి. మనం ఏదైనా మంచి చేద్దాం అనుకుంటే గనక ఎదుటి వాళ్ళు ఆలోచించేటటువంటి తత్వం ఎలా ఉంటుంది అని అంటే గనక తమ స్వలాభం కోసం చేస్తున్నాడు, లేదా ఏదైనా ఎదుటి వ్యక్తి గురించి ఆశించి చేస్తున్నాడు అనేటటువంటి తరహాలు ఎక్కువగా ఉంటాయి. శత్రుత్వం పెరిగిపోయేటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. తద్వారా వీళ్ళకు ఈ మాసం కాస్త గడ్డు కాలమే అని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? మరి గురుగారు, ఈ మాసంలో ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి, లేకపోతే ఆఫర్స్ వచ్చాయి అనుకుంటా వెళ్ళొచ్చు అంటారు? ముఖ్యంగా ఇప్పుడు మీనరాశి వారికి ఉద్యోగము అనేటటువంటిది చాలా కష్టమైపోతూ ఉంటుంది. ఉన్న ఉద్యోగాన్నే కాపాడుకోవడం చాలా కష్టమైపోతుంది. కనుక ఎవరైతే మీనరాశి వారు ఉద్యోగంలో ఉన్నారా లేదా వ్యాపారంలో ఉన్నారా, చాలా మట్టుకు ఆచితూచి అడుగు వేసేటటువంటి ప్రయత్నం చేయండి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ కెరియర్ని, మీ జీవితాన్ని నాశనం చేస్తుంటుంది. కాబట్టి ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. అనవసరంగా అత్యాశకు వెళ్ళకండి. ఎందుకంటే శని బాగా లేకపోతే మనిషికి అత్యాశగా, ఆశ అనేది పక్కన పెడితే అత్యాశ ఎక్కువగా చూపిస్తాడు. తద్వారా వీళ్ళకి ఏమవుతుంది, మోసపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. మోసం జరిగేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తుంటారు. తద్వారా వీళ్ళకి ఏంటి అంటే కాస్త ఇబ్బందులు అనేటటువంటి ఎదురవుతుంటాయి. తద్వారా వీళ్ళకు ఈ మాసంలో మీనరాశులు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదండి. అందులో దైవానుగ్రహం, మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా పాటించవలసింది ఏదైనా ఉంది అని అంటే కనుక అరిష్ట నివారణ తంత్రాన్ని చేయించుకోండి. అది ఒకవేళ అరిష్ట నివారణ తంత్రం చేసుకోవడం ద్వారా మీ జీవితంలో కాస్త ఒడిదుడుకుల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. అరిష్ట నివారణ తంత్రం ఎందుకు చేసుకోవాలి మీనరాశి అంటే, ఏలినాటి శని ప్రభావాన్ని తప్పించుకోవడానికి, గురుగ్రహ సంచారాన్ని తప్పించుకోవడానికి, అలాగే వీళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఆర్థిక భారం కావచ్చు, మానసిక చింతన కావచ్చు, వీటన్నిటి నుంచి బయటపడడానికి ఈ అరిష్ట నివారణ. అరిష్టము అంటే ఏంటి, నీకు వచ్చేటటువంటి అరిష్టాలు, ఇబ్బందులు లేదా ఆపదలు ఇవన్నీ తొలగించుకోవడానికి అరిష్ట నివారణ తంత్రం చేసుకుంటే కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా పెద్ద చెప్పుకోదగ్గటువంటి అంశాలు ఏమీ లేవండి. ఎక్కడ తీసిన గొంగడి అక్కడే ఉంటుంది. పైగా విద్యార్థులు చెడు సావాసాలు లేదా చెడు బాటకు వెళ్ళడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి తరహాలు కనిపిస్తూ ఉన్నాయి. తద్వారా వీళ్ళకి ఏంటి అంటే కనుక విద్యార్థులకు కూడా చదువు మధ్యలో ఆగిపోయేటటువంటి అవకాశాలు ఏర్పడుతుంటాయి. పనిలోకి వెళ్ళేటటువంటి తరహాలు ఏర్పడుతుంది. చాలా మంది విద్యార్థులు ఎందుకు ఈ రకంగా జరుగుతున్నాయంటే వాళ్ళ యొక్క కుటుంబ విషయాల్లో కావచ్చు, లేదు అంటే కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నటువంటి తరహాలో కావచ్చు, చదువు మధ్యలోనే ఆపేసేసి పిల్లలు కూడా ఈ మధ్య కాలంలో బడులకు మానేసేసి పనులోకి పెట్టుకునేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. తద్వారా ఇది దేనికి కారణం అంటే కనుక మెయిన్గా ఏలినాటి శని ప్రభావంలో కావచ్చు, లేదు అంటే గురువు యొక్క స్థాన చలనం వల్ల కావచ్చు, ఈ రకమైనటువంటి ఇబ్బందుల వల్ల పిల్లలు, విద్యార్థులు కావచ్చు, చదువుకునేటటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, చాలా రకాలుగా సతమతమైపోయి చేసేటటువంటి పనిలో కూడా ఏకాగ్రత తగ్గిపోయి వీళ్ళు చేయవలసినటువంటి విధానాలు కూడా చాలా మటుకు తగ్గిపోతాయి. తద్వారా వీళ్ళకి ఏంటంటే పని భారం పెరిగిపోతుంది, ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. దాని ద్వారా వీళ్ళకి ఏంటి అంటే కనుక వీళ్ళ జీవితం మీద విరక్తి పుట్టేటటువంటి లక్షణాలు ఎక్కువగా మీనరాశి వారికి ఏర్పడుతూ ఉంటారు. మరి ఎవరికైతే వివాహం జరగలేదు, వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా, వివాహ యుగం ఉందంటారు ఈ మాసం?
వివాహ యోగానికి ఏమీ ఇబ్బంది లేదండి. వివాహ యోగం అయితే ఏర్పడుతుంది తప్పకుండా. వివాహం కానటువంటి వారికి వీళ్ళకి ప్లస్ పాయింట్ అంటే వివాహం అయితే జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాకపోతే లైఫ్ లో సెట్ అయ్యేటటువంటి అవకాశాలు కాస్త దూరంగా ఉంటూ ఉంటాయి. ఇక లైఫ్ లో సెట్ కాకుండా వివాహానికైతే దోకాలేదు. వివాహం చేసుకుందాం అంటే కనుక ప్రయత్నం చేస్తే కనుక తప్పకుండా వివాహం అవుతుంది. కానీ లైఫ్ లో సెటిల్ అయ్యేటటువంటి అవకాశాలు మాత్రం ఇప్పుడున్న తరహాలో కనిపించట్లేదు. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే? కుటుంబ వాతావరణంలో కూడా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేదు అని అంటే కనుక అన్నదమ్ముల మధ్య కావచ్చు, రిలేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కోర్టు సమస్యలు అనుభవించేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. రిలేషన్ లో ప్రాబ్లం, విడాకులు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితులు ఈ మాసంలో వీళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి. మరి గురుగారు, ఈ మాసంలో వీళ్ళు పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా చేయొచ్చు అంటారా? ఆ జోలికి వెళ్ళొచ్చు? అసలు ఏ జోలికి వెళ్ళకూడదు. ఇప్పుడున్నటువంటి తరహాలో ఏదైనా మీరు ఏ జోలికి వెళ్ళినా మీ యొక్క బాధలు, కష్టాలు రెట్టింపు అవుతాయే తప్ప మీకు తరిగేటటువంటి పరిస్థితి లేదు. ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఇక భగవంతుడి మీద భారం వేసి మీరు ధైర్యంతో, సాహసంతో ముందడుగు వేయడమే తప్ప కలిసి వచ్చేటటువంటి అవకాశాలు 50-50 ఛాన్సెసే ఉన్నాయి. నీవు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం వల్ల నీ అదృష్టం బాగుంటే ఏదైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుందే తప్ప ఇప్పుడున్నటువంటి ఈ గ్రహచార గోచార ఫలితాల ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకు ఈ మాసం చాలా కాస్త గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. మరి ప్రథమార్థం బాగుంటుందో చూసుకుంటే కొంచెం ద్వితీయార్థం అన్న ఏ అర్థము బాగుండదు. వీళ్ళ జీవితమే అర్థవ్యర్థం లేనటువంటి స్థాయిలో నడిచిపోతుంటుంది. కాబట్టి వీళ్లకు ప్రథమార్థము అంతే స్థాయిలో ఉంటుంది, ద్వితీయార్థము అంతే స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి తరహాలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ముఖ్యంగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. అలాగే ఏ విషయాల జోలికి వెళ్ళకూడదు. నువ్వు వస్తున్నటువంటి సంపాదన ఇతరులకు అస్సలు చెప్పకూడదు. వచ్చిన సంపాదన తప్పకుండా నువ్వు సేవింగ్స్ చేసుకునే ఉండాలి. నువ్వు సేవింగ్స్ కనుక చేసుకోకపోతే నీవు రాబోయేటప్పుడు ఇంకా కష్టాల పాలవుతావు. అలాగే నీ జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీకున్నటువంటి మైనస్ పాయింట్లు, వీక్ పాయింట్లు ఎదుటి వారితో ఎవరితో షేర్ చేసుకోవద్దు. అలా చేసుకున్నావు అని అంటే నీ జీవితం అక్కడి నుంచి కోల్పోవడం ప్రారంభమవుతుంది. కనుక నువ్వు జీవితంలో మైనస్ పాయింట్లు కానీ, నీ యొక్క వీక్ పాయింట్స్ కానీ ఎవరితో షేర్ చేసుకోకు. ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో, నువ్వు ఏం లేకపోయినా అన్ని ఉన్నాయి అన్నట్టుగా నువ్వు ప్రవర్తన చెయ్యు. అప్పుడు నీకు ఏదైనా మంచి జరిగేటటువంటి అవకాశం. ఎందుకంటే ఈ సమాజం కానీ, ఈ యొక్క కలియుగం కానీ వెనక ఏముందని చూడరు, నువ్వు ఎలా ఉన్నావు అనేది చూస్తారు. అలాంటి తరహాలో నువ్వు జీవించే ప్రయత్నం చేయి. అదే నిన్ను శ్రీరామ రక్షలా కాపాడుతుంది. మరి ఈ మాసంలో ఏ దైవ నామస్మరణ బాగుంటుందంటారు? ముఖ్యంగా మీనరాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడము, లేదు అని అంటే గనక శైవ క్షేత్రాలను దర్శించడం, ముఖ్యంగా అరుణాచలం లాంటిది కావచ్చు, కాశీ లాంటి ప్రదేశాలు కావచ్చు. శైవ క్షేత్రాల్లో నీకున్నటువంటి ఏదైతే నీకు ఇష్టమైనటువంటి శైవ క్షేత్రం ఉంటుందో ఆ క్షేత్రంలోకి వెళ్ళి కాస్త నువ్వు ఉపశమనంగా ఉన్నంత వరకు ఆ క్షేత్రంలో శివనామస్మరణ చేసుకునే ప్రయత్నం చేయు. లేదా కొన్ని ప్రదేశాలలో అడుగు పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే గనక నీకున్నటువంటి శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది. ఎందుకంటే కొన్ని ప్రదేశాల్లో అడుగు పెడితే శని అక్కడికి వచ్చి పీడించలేడు. ఎప్పుడైనా శని రానటువంటి ప్రదేశాలు కొన్ని ఉంటాయి. అది తిరుమల వెంకటేశ్వర స్వామి కావచ్చు, కాశీ లాంటి ప్రదేశం కావచ్చు, అరుణాచలం లాంటి ప్రదేశం కావచ్చు, లేదు అంటే బద్రీనాథ్, కేదార్నాథ్ లాంటి ప్రదేశాలు కావచ్చు. ఇలా కొన్ని ఎందుకు దైవారాధన, దైవ క్షేత్రాలకు వెళ్ళమంటావంటే అక్కడ మనకున్నటువంటి నెగిటివ్ అనేటటువంటి మన శరీరానికి తగలకుండా ఉంటుంది. కాబట్టి నువ్వు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి రండి, మీరు పుణ్యక్షేత్రాలను దర్శించరండి. ఎందుకు అంటాము? ఆ క్షేత్రానికి, ఆ స్థలానికి ఉన్నటువంటి మహత్యం అంత గొప్పది. కొన్ని నెగిటివ్స్ అక్కడికి దరి చేరవు, అక్కడ మనిషిని అంటిపెట్టుకోవు, అక్కడ నీకు దైవానుగ్రహం పూర్తిగా బలంగా ఉంటుంది. అందుకే కొన్ని క్షేత్రాలకు వెళ్ళి రావడం వల్ల మన జాతకం మార్చుకోవచ్చు. అందుకే శైవ క్షేత్రాలకు వెళ్ళి వస్తే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి, ఏ దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.